టు అవర్ ఛానల్. నేను మీ నివాస్ వాల్మీకి. క్రితం వీడియోలో మనం జన్మ వైబ్రేషన్ ఎందుకు, దాని యొక్క ప్రాధాన్యత ఏమిటి అనేది వివరణాత్మకంగా చూశాం. ఈ రోజు వీడియోలో బర్త్ వైబ్రేషన్ ని ఎలా ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అయ్యి మంచి విజయాలని మనం పొందాలి అనే అంశాన్ని చెప్పుకుందాం. మనం ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మనం చేసేది ఏంటంటే, ట్రెడిషనల్ గా ఉన్నటువంటి ఒక చిన్న పంచాంగం బుక్ తీసుకొని తిథులు, తర్వాత నక్షత్రాలు మంచివా కాదా అని చూసుకొని మొదలు పెడతాం. బట్ ఏమవుతుందంటే, అలా మొదలు పెట్టిన వెంటనే కొంతమందికి మంచి జరుగుతుంది, కొంతమందికి భారీ నష్టం జరుగుతుంది. అయితే ఆ భారీ నష్టం జరిగిన వాళ్ళు తనకి ఏవేవో కారణాలు అన్వయించుకుంటారు. అంటే నా టైం బాగలేదు, లేకపోతే నాకు మంచి దశ నడవటం లేదని. ఇదంతా నాన్ సెన్స్, కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంటంటే, మీకు తెలియకుండానే, అంటే మీ జన్మ వైబ్రేషన్ తెలియకుండానే ఈ విధంగా ఎన్నుకోవడం వల్ల కొంతమందికి అది నెగిటివ్ అవుతుంది, కొంతమందికి పాజిటివ్ అవుతుంది. సో అదే మీ జన్మ వైబ్రేషన్ ఏంటో మీకు తెలిసి మీరు దానిని ఫాలో అవుతున్నట్లయితే ఆ రోజు మంచిదా కాదా అనేది మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం నిన్న జన్మ వైబ్రేషన్ చెప్పుకున్నాం, ఇండెక్స్ ఆర్పి. దీనిలోనే ఇంకొక అత్యంత ప్రాధాన్యత కలిగినది హార్మోనీ. అంటే మీ యొక్క డేటు, మంత్, ఇయర్ మొత్తం యాడ్ చేసుకొని సింగిల్ చేస్తే వచ్చే డిజిట్ ఉంటుంది, దానిని డెస్టినీ అంటారు. ఆ డెస్టినీకి సంబంధించి మీ హార్మోనీస్ ఏమిటో చూసుకోవాలి. డెస్టినీ అంటే ఏంటి? తెలుగులో విధి, అంటే మన విధి రాత అంటారే, అదే డెస్టినీ. సో డెస్టినీనే మనం ఫాలో అవ్వాలి. డెస్టినీ ప్రకారం మీ యొక్క హార్మోనీస్ ఏంటో మీకు తెలిసి ఉండాలి. మీ యొక్క డెస్టినీ గనక 1 వస్తే 1 3 5 7, డెస్టినీ 2 అయితే హార్మోనీస్ 2 4 8, డెస్టినీ 3 అయితే హార్మోనీస్ 1 3 5 6 7 9, డెస్టినీ 4 అయితే హార్మోనీస్ 2 4 8, డెస్టినీ 5 అయితే హార్మోనీస్ 1 3 5 7, డెస్టినీ 6 అయితే హార్మోనీస్ 3 6 9, డెస్టినీ 7 అయితే హార్మోనీస్ 1 3 5 7, డెస్టినీ 8 అయితే హార్మోనీస్ 2 4 8, డెస్టినీ 9 అయితే హార్మోనీస్ 3 6 9. ఇవి హార్మోనీస్. ఇప్పుడు జన్మ వైబ్రేషన్కి ఎంత ప్రాధాన్యత ఉందో మన లైఫ్లో హార్మోనీస్ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈ జన్మ వైబ్రేషన్ మరియు హార్మోనీస్ మొత్తాన్ని కలిపి లక్కీ నెంబర్ మన యొక్క, ఇప్పుడు మీకు లక్కీ నెంబర్స్ అంటారు. మీ లక్కీ నెంబర్స్ లో ఏమేమి ఉన్నాయి? మీ యొక్క జన్మ వైబ్రేషన్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క హార్మోనీస్ ఉన్నాయి. ఇది మీ లక్కీ నెంబర్స్. ఇప్పుడు ఇక జన్మ వైబ్రేషన్ అనే పదాన్ని, హార్మోనీస్ అనే పదాన్ని పక్కన పెట్టేద్దామండి. లక్కీ నెంబర్స్ అవి రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీ లక్కీ నెంబర్స్ ని మీరు ఎలా ఫాలో అవ్వాలి అంటే, జన్మ వైబ్రేషన్ ఎలా ఫాలో అవ్వాలనుకున్నాం కదా, ఇప్పుడు ఇక దీనిలోకి రండి. మీ లక్కీ నెంబర్స్ని మీరు ఎలా ఫాలో అవ్వాలి అంటే, ఈరోజు మీరు ఒక పని చేస్తున్నారు, ఈరోజు మంచిదా కాదా అన్నప్పుడు ఈ రోజు యొక్క వైబ్రేషన్ చూసుకోండి. ఈ రోజు యొక్క వైబ్రేషన్ ఎలా చూసుకుంటాము? ఈ రోజు యొక్క డేటు, మంత్, ఇయర్ మొత్తం కలిపి సింగిల్ చేస్తాం. ఉదాహరణకి ఈరోజు డేట్ వచ్చేసి మీకు 4, మంత్ 7, ఇయర్ వచ్చేసి 2020. ఇప్పుడు 4 + 7 11, 11 ప్లస్ ఇయర్లో 2 2లు ఉన్నాయి కదా, 4 అంటే ఎంత? 15. 15ని మళ్ళీ సింగిల్ చేయాలి. 1 + 5 6. అది ఈ రోజు యొక్క వైబ్రేషన్. ఈ రోజు యొక్క వైబ్రేషన్ 6. ఓకే, ఇప్పుడు మీ యొక్క లక్కీ నెంబర్స్ 2 3 4 8 అనుకోండి. ఈ రోజు మీకు మంచిదా కాదా? ఎట్టి పరిస్థితిలో మీకు మంచిది కాదు. మరి ఏమన్నా యాంటీగా ఉందా లేదా న్యూట్రల్గా ఉందా అంటే, ఈ 2 3 4 8 అనేవి 6కి యాంటీ కాదు, అంటే డెడ్ యాంటీ కాదు. జస్ట్ అప్పుడు 6 ఏమవుద్ది? నార్మల్. అంటే ఈరోజు మీకు మంచిది కాదు, చెడ్డది కాదు, యావరేజ్గా ఉంది. సో మీరు ఏదైనా చిన్న చిన్న విషయాలు అయితే మొదలు పెట్టుకోండి, ముఖ్యమైనవి పెద్దవైతే ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు మీ యొక్క లక్కీ నెంబర్స్ వచ్చేసి 1 2 4 8 ఉంది అనుకోండి. ఇందులో ఉన్నటువంటి లక్కీ నెంబర్స్ లో 1కి ఈ రోజు 6 అనేది డెడ్ యాంటీ. సో ఈ రోజు ఏమవుతుందంటే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదు. ఒకవేళ మీరు ఇంతకు ముందు పాత పద్ధతిలోనే మీరు గనక ఈ రోజు స్టార్ట్ చేశారంటే, మీరు స్టార్ట్ చేసిన పనిలో
పూర్తిగా నష్టపోతారు. ఇదే రోజున ఇంతకు ముందు చెప్పినట్టు 1 లేని వ్యక్తి అంటే 2, 3, 4, 8 హార్మోనియం ఉన్న వ్యక్తి కనుక ఈ రోజు పని చేస్తే పూర్తిగా లాస్ అవడు. మరి ఎవరు లాభపడతారు అంటే మీ లక్కీ నెంబర్స్ 3, 6, 9 అనుకోండి. మరి ఈ రోజు వైబ్రేషన్ ఎంత? 6. మీ లక్కీ నెంబర్స్ 3, 6, 9. సో మీరు ఈ రోజు పని మొదలు పెడితే అద్భుతమైన విజయాలు మీ సొంతం అవుతాయి. ఇక్కడ మీ లక్కీ నెంబర్స్ 1, 3, 5, 6, 9 అనుకోండి. మరి ఈ రోజు ఎలా ఉంటుంది? ఈ రోజు వైబ్రేషన్ 6. మరి 6 మీ దానిలో ఉందా? ఉంది. ఓకే, అద్భుతమైన విజయాలు వస్తాయి. ఈ సందర్భంలో మీకు ఈ రోజు యొక్క డెడ్ యాంటీ అయిన 1 ఉన్నా కూడా మీకు ఫేవర్ గానే ఉంటుంది. 1, 3, 5, 6, 7, 9 మీ లక్కీ నెంబర్స్ అయినప్పుడు ఈ రోజు ఎలా ఉంటుందంటే మరి 6 ఉంది, మీకు 6 ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 100కి 1000% మీకు విజయం ఉంటుంది. అయితే మరి 1 ఉంది కదా, ఓకే, ఇక్కడ 6 ఉంది మీ లక్కీ నెంబర్స్ లో, అలాగే 1 కూడా ఉంది అంటే అప్పుడు ఈ డెడ్ యాంటీ అనేది ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. జన్మ వైబ్రేషన్స్ అండ్ హార్మోన్ రెండు కలపగా వచ్చినటువంటి మీ యొక్క లక్కీ నెంబర్స్ ని దృష్టిలో పెట్టుకొని ఏ రోజు మంచిదో తెలుసుకోవాలంటే ఆ రోజు డేటు, మంత్, ఇయర్ కలిపి సింగిల్ చేస్తే మీకు ఫేవర్ గా వస్తే అది మీకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. ఆ రోజు పంచాంగ పరంగా ఎంత బ్యాడ్ డే అయినా సరే, ఎంత కలిసి రాని రోజైనా సరే మీకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. మరి మీకు యాంటీ అయినటువంటి జన్మ వైబ్రేషన్, డే వైబ్రేషన్ లో మీకు యాంటీ ఉంటే ఆ రోజు పౌర్ణమైనా మీకు కలిసి రాదు. మనం పంచాంగం ప్రకారం ముహూర్తం పెట్టుకొని చేసే అన్ని కూడా అందరికీ సమాన ఫలితము రానిది ఇక్కడే. సో ఇది జన్మ వైబ్రేషన్ ని ఫాలో అవడం అంటే. మరి జన్మ వైబ్రేషన్ మిమ్మల్ని ఫాలో అవుద్ది. అది ఎలా అంటే మీరు ప్రయాణం పెట్టుకున్నప్పుడు వెళ్ళి చకచకా ఒక బస్సు ఎక్కేశారు. ఎక్కిన తర్వాత చూసుకున్నారు ఆ బస్సు నెంబర్ ఎంత. మీరు టికెట్ ఇస్తారు కదా, టికెట్ మీద నెంబర్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు టికెట్ లేదనుకోండి, అంతా ఆన్లైన్ కదా, మీరు ఎక్కేటప్పుడే బస్సు నెంబర్ చూసుకోండి, ఎక్కండి. ఆ బస్సు నెంబర్ని ఎక్కిన తర్వాత క్యాల్కులేషన్ చేసుకోండి, చేసుకొని సింగిల్ చేసుకోండి. సింగిల్ చేసుకుంటే ఖచ్చితంగా అది మీ యొక్క లక్కీ నెంబర్స్ తో సూటబుల్ అవుద్ది. 99.9% అవుద్ది. ఆ 0.1% ఎవరికి అవ్వదంటే వాళ్ళ నేములో లాట్ ఆఫ్ నెగిటివ్ ఉన్న వాళ్ళకి అవ్వదు. సో మీరు వెళ్తున్న పని సక్సెస్ అవుతుంది డెఫినెట్ గా. ఆ విధంగా మీ జన్మ వైబ్రేషన్ మిమ్మల్ని ఫాలో అవుద్ది. మీరు ఏదన్నా ఒక ఊర్లో ఉండిపోయారు, నైట్ ఇంటికి రాలేకపోయారు, అక్కడ ఒక హోటల్కి వెళ్ళాలి, రూమ్ తీసుకోవాలి. మీరేం చేస్తారు? రిసెప్షన్లోకి వెళ్ళి నాకు ఒక రూమ్ కావాలంటారు, పలానా నెంబర్ రూమ్ కావాలని అడగరు, వాళ్ళు పలానా నెంబర్ కేటాయిస్తారు. అప్పుడు చూసుకోండి ఆ నెంబర్ ఏంటో, ఖచ్చితంగా మీ జన్మ వైబ్రేషన్ లోనే ఉంటుంది. అలా ఉంటేనే మీరు వెళ్ళిన పని సక్సెస్ఫుల్ అవుద్ది. ఇలా మీరు ప్రాక్టికల్ గా కొన్నిసార్లు చూసిన తరువాత ఇక నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే మీరు బస్సు ఎక్కేటప్పుడే బస్సు నెంబర్ క్యాల్కులేషన్ చేసుకుంటారు. మీకు సూటబుల్ గా ఉంటే ఎక్కుతారు, మీకు సూటబుల్ గా ఉండదు ఎక్కరు. సూటబుల్ గా ఉండకుండా కూడా ఎక్కితే ఏం జరిగిద్ది? మీకు సీటు దొరకదు, బాగా రష్ గా ఉంటది. మీరు ఎక్కినప్పుడు ఫ్రీగా ఉన్నా కొంత దూరం పోయాక రష్ అవుద్ది. సో సీటు దొరకదు. ఒకవేళ సీటు దొరికినా మీ పక్కన మిమ్మల్ని డిస్టర్బ్ చేసే వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనం ఫాలో అవుతాం. అలాగే హోటల్ రూమ్ కూడా మీరు ఒక పని మీద వెళ్ళారు, ఒక ఊర్లో ఉండిపోయారు, ఆ హోటల్ రూమ్ తీసుకున్నారు, అక్కడ కనుక మీ యొక్క లక్కీ నెంబర్స్ తో సూటబుల్ అయినటువంటి రూమ్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వెయిట్ చేస్తున్న పని అవుతుంది. అలా యాంటీ తీసుకుంటే అవ్వదు. ఇలా చూసుకోండి మీరే, ఇలా చూసుకుంటే కొంతకాలం చూసుకుంటే ఆటోమేటిక్గా మీకు దీని మీద ఒక కాన్ఫిడెంట్ ఏర్పడుతుంది. అయితే చాలా తక్కువ మందికి ఈ విధంగా వాళ్ళ జన్మ వైబ్రేషన్ కలిసినప్పటికీ కూడా ఫెయిల్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి బై బర్త్ నుంచి ఇప్పటిదాకా లాట్ ఆఫ్ నెగిటివ్ ఉంది, వాళ్ళ నేమ్లో నెగిటివ్ ఉంది. సో వాళ్ళు నేమ్ చేయించుకోకుండా ఇది మాత్రమే ఫాలో అయితే 100% అయితే రిజల్ట్ రాదు, కానీ 70% అబౌవ్ డెఫినెట్ గా రిజల్ట్ వచ్చింది. ఓకే, చూసారు కదండి, ఇది బర్త్ వైబ్రేషన్ ని ఫాలో అవడము, అలాగే బర్త్ వైబ్రేషన్ మనల్ని ఫాలో అవడము. అంటే మీరు నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత కనుక ఈ విధంగా బర్త్ వైబ్రేషన్ ని ఫాలో అవుతూ ప్రతి పనిని మీరు చేస్తూ వెళ్తే మీ లైఫ్ లో మీరు చిన్నప్పుడు అయితే మీ యొక్క అన్నప్రాసనం చేసే రోజు, తర్వాత వచ్చేసి మిమ్మల్ని బళ్ళో స్కూల్లో చేర్చే రోజు, ఆ తర్వాత కాలేజీలో చేర్చే రోజు,
అక్కడ నుంచి చదువు అయిపోయిన తర్వాత మీరు జాబ్ అప్లికేషన్ పెట్టుకునే రోజు, లేదా చిన్నప్పుడే మీ పేరు మీద మీ పేరెంట్స్ కనుక ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఆ చేసే రోజు, తర్వాత మీకు ఏదైనా ప్రోడక్ట్ తెచ్చుకోవాలంటే, మీకు ఒక బైక్ కొనుక్కోవాలంటే, తర్వాత ఏదైనా మీ పేరు మీద ఏదైనా ఇంట్లో ఒక సోఫా సెట్ ఇలాంటివి తెచ్చుకోవాలంటే, ఎవ్రీథింగ్ మీ లైఫ్లో ప్రతి ఒక్కటి ఈ జన్మ వైబ్రేషన్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంతో ముఖ్యమైన మ్యారేజ్, పెళ్లి చూపులకు వెళ్తారండి కొంతమంది. వారికి పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజులు వెళ్తారు. అద్భుతమైన అందం ఉన్న అమ్మాయిని చేసుకుంటారు, మంచి డబ్బు ఉంటుంది, వాళ్ళ దగ్గర మంచి ప్రొఫెషన్ ఉంటుంది, కానీ వాళ్ళ యొక్క ఫ్యామిలీ బాగుండదు. కారణం ఏంటంటే వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళిన రోజే బ్యాడ్. ఇంకొంతమంది ఉంటారు మ్యారేజ్ డేట్ పెట్టుకుంటారు. ఇప్పుడు మన పంచాంగం ప్రకారం అది చాలా దారుణం అండి, చాలా రాంగ్ అండి. ఒకటే రాంగ్ అంటానికి. ఎంతమంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు? దాంతోనే కదా మనం చేసుకుంది. అది రాంగ్ వద్దు. ఇప్పుడు అందరికీ అవసరమైంది కాదు, మీ ఒక్కరికి అవసరమైందే చేసుకోవాలి మనం. సో ఇలా కూడా మనం మీ యొక్క జన్మ వైబ్రేషనే యూజ్ చేసుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా మీ యొక్క జన్మ వైబ్రేషనే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏదైనా వస్తువులు కొనేది, ఒక పెన్ను కావాలి మీకు మీ యొక్క లక్కీ నెంబర్స్లో 1 లేదనుకోండి, ఒక్క పెన్ను తీసుకోకండి. 3 ఉందనుకోండి, 3 పెన్నులు తీసుకోండి. అది ఎందుకు తీసుకుంటారో దానిలో మీకు ఉపయోగం ఉంటుంది అలా తీసుకోవడం వల్ల. సో ఇదండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సబ్జెక్ట్ చాలా అనంతమైంది. మా యొక్క సబ్స్క్రైబర్స్కి దీని యొక్క విషయం తెలియాలని చెప్పేసి ఈ వీడియో తీయడమైంది. ఇక మా కస్టమర్స్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళతో నేను డైలీ షేర్ చేసుకుంటాను. అలాగే వాళ్ళు ఎప్పుడే పని చేయాలని నేను సూచిస్తుంటాను. కాబట్టి నో ప్రాబ్లం. సో ఇది బర్త్ వైబ్రేషన్ ఫాలో అవడం అంటే.